నేను కాబట్టి ఆమె ఇంకా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే శిరీష అనే ఆమె జాబ్ చేస్తుంది నర్స్ కింద, ఇతను తాగుతూ తిరుగుతాడు, ఇతను అసలు ఏ పని చేయడని చెప్పేసి అంటున్నారు. నేను మార్కెటింగ్ మేనేజరు. తను ఈ రోజు 2 years నేను మ్యారేజ్ అయినా 2 years మా ఇంట్లో ఉంటే మరి నేను కాదు వాళ్ళ కూడా నడిపినా కదా. నేను జాబ్ ఎందుకంటే ఫైనాన్స్ ఇప్పుడు అందరం జాబ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ ఉంటుంది, ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, పాప ఉంది, కొంచెం వెనకేసుకుని చేసుకుంటా అంటే తప్పేముంది. ఆల్రెడీ మా సిస్టర్ దగ్గర కదా, వేరే దగ్గర కాదు కదా చేసేది. మేమందరం ఒకటి దగ్గర చేస్తున్నాం. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు అందరూ మీ సిస్టర్ కానీ ఆమె కానీ మీరు అందరూ అమ్మాయి బ్రిడ్జ్ కన్నా చేసినప్పుడు మా పెద్ద సిస్టర్ దగ్గరే చేసింది. ఈమె లాస్ట్ నెక్స్ట్ 4 months రిజైన్ చేసినాక ఈమె దగ్గరే చేసింది. ఈమె దగ్గర నేను కూడా. రైట్ సార్. అంటే ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి ఇలా గుండె నొప్పి వచ్చి చనిపోయిన తర్వాత బాడీని ఇంటి దగ్గర ఉంచమంటే, సార్ ఇప్పుడు మీరు ఉంటున్నారు అక్కడ ఫ్లాట్ జమునా టవర్స్, అది మీ ఓనా సార్? రెంటా? ఓన్ హౌస్ కి తీసుకెళ్తున్నాము రమ్మని చెప్పినాం. అంది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మా ఇంటికి రండి అని చెప్పి ఎక్కడండి? దోమలపేట ఊరికి రమ్మని చెప్పి తీసుకెళ్తున్నాము. అయితే తర్వాత మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసి టవర్స్ దగ్గర వాళ్ళు ఒప్పుకోలేదా లేకపోతే ఏంది? పెట్టనివ్వరు, అక్కడ ప్లేస్ ఏమి ఉండదు, ఏదన్నా అంటే ఓన్ హౌస్ కి తీసుకెళ్ళిపోవాలి. సో మాకు అక్కడ ఉంది కాబట్టి మేము తీసుకెళ్తున్నాము అని ఇంటిమేషన్ ఇచ్చే తీసుకెళ్ళాము. తర్వాత మధ్యలో ఇంటిమేషన్ ఇచ్చారు మీరు? వాళ్ళ సిస్టర్ కి మీరు ఇంటిమేషన్ చేసి మీరు అక్కడికి రండి అని చెప్పేసి మీరు వెళ్ళారు అంతే. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను మళ్ళీ అడుగుతున్నా, అంటే వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్లు కట్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్ఏ మాట్లాడినప్పుడు కూడా మీరు ఫోన్ మాట్లాడి కట్ చేసి పక్కన పట్టేశారు. చివరికి కానిస్టేబుల్ నెంబర్ సీసీ కెమెరాలో చూసి అతని వెహికల్ నెంబర్ అది ట్రేస్ చేసి అతని నెంబర్ వస్తే అతను కాల్ చేసి ఇమీడియట్గా అతను ఆపించి అది కేసు బాబు అని వెనక్కి రప్పించారని చెప్పేసి వాళ్ళు చేసేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఎస్ఐ గారు వస్తారు కదా, కొంచెం వస్తారు కదా, మేము వచ్చినామా అంబులెన్స్ డ్రైవర్ మేము నెంబర్ ఇచ్చి మాట్లాడించినామా లేకపోతే వాళ్ళు డైరెక్ట్ అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడినరా కనుక్కోండి సార్. కనుక్కోండి సార్, తప్పేముంది దానిలో. ఇప్పుడు తన ఒంటి మీద ఉన్న గాయాలన్నీ కూడా సిపిఆర్ చేయడం వల్ల అది కూడా ఇక్కడ సిపిఆర్ చేశాను నేను, లేవు అని నేను తట్టి లేపాను. ఎవరు కావాలంటే ఫింగర్ ప్రింట్స్ నా ఉంటాయి, కావాలంటే ఒకవేళ చేస్తే నేను లేపాను, నేను కొట్టి లేపాను గట్టిగా అరుచుకుంటూ, లేయి ఏమైంది అని. అంతకుమించి జరిగింది అయితే ఏమీ లేదు మేడం. అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, మీరు వెళ్ళి అన్న సర్ది చెప్పడం ఇట్లాంటి అన్న జరిగేటియా మేడం? ఏం లేదు సార్, 9 సంవత్సరాలలో ఎప్పుడు ఒక మాట అనుకున్నది లేదు. ఈ రోజు ఇది మేము ఫేస్ చేస్తున్నామంటే మాకు ఆశ్చర్యం. మంచిగానే ఉండేవారు, అన్యోన్యంగా ఉండేవారు, మంచిగానే ఉన్నారు, ఎప్పుడేమీ లేదు, ఎలాంటి ఇబ్బంది అసలు ఎప్పుడేమి ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నారు. ఇప్పటివరకు నేను డెత్ అయ్యే రోజు ఈవినింగ్ కూడా మా ఒళ్ళో కూర్చొని మాట్లాడిందంట, తిన్న ఒళ్ళో కూర్చొని మాట్లాడి ఇది చేసుకున్నారంట. అంత బాగున్నారు. హైబ్రోస్ చేయించుకుని వచ్చింది. నైట్ ఏమైంది మిడ్-నైట్ తర్వాత అన్నది మాకు తెలియదు, అమ్మాయికి తెలుసు, దేవుడికి తెలుసు. మార్నింగ్ లేసేసరికి అలా ఉండేసరికి మేము క్వశ్చన్ మార్క్ మాకు అంతే, అదేంటి అన్నది రిపోర్ట్. మీతో మీ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు అంటే ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఏ విషయాలు ఏముండదు, పడుకుని మామూలుగా నేను స్నానం చేసి వచ్చి ఈవినింగ్ టైంలో దూకుంటా ఉంటాను. డ్యూటీకి వచ్చింది ఆ రోజే, ఇంకా అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది కాదు అంటే ఫోన్లే ఇది కాబట్టి ఇంకోటి చూద్దాం ఇట్లా కూర్చొని నేను దూకుంటా ఉంటే మా వాళ్ళు ఉంటే ఏందయ్యా మీరు మరి అంటే లేచి ఏమయ్యా అంటే అంతే. అదే లాస్ట్ పడుకునే ముందు కట్టుబట్టలతో వచ్చింది అమ్మాయి. అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది, ఎవరు లేరు, పేరెంట్స్ అనాథ అంటే నాకు ఫ్రెండ్ కాబట్టి మా బ్రదర్కి ఇచ్చి చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రెండ్ 14 years పరిచయం. మా ఫ్రెండ్ అని, మా అనాథ ఎవ్వరు లేరు, పేరెంట్స్ ఎవ్వరు లేరు అని అంటే మంచి అమ్మాయి అని మా తమ్ముడికి సింగిల్ ఎన్పి తీసుకోకుండా కట్టుబట్టలతో వచ్చింది, చేసుకున్నాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి అమ్మాయి మీద కానీ మా మీద కానీ ఏం లేదు. చేయాలంటే వాళ్ళ ఆస్తుల కోసం ఆశపడటం కాదు, వాళ్ళకి నేనే ఫైనాన్స్ మేమే చేసుకున్నాం. 0 అని అందరికి తెలుసు, వాళ్ళని ఉంటే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఇంకా ఇది ఎందుకు జరిగింది అనేది నేనే ఇప్పుడు తెలుసుకోవాలని ఒక భర్తగా నాకే ఇది అనిపిస్తుంది. అసలు ఏమైంది, ఎందుకు అంత ఒకవేళ ఏమైనా చేసుకుంది లేదా ప్రజలు. సార్ ఎన్ని సంవత్సరాలు పాపకి? 19 సార్, 2019. ఇక్కడ పాప ఏడుంది ఇప్పుడు? 1 week దోమలపేట వెళ్ళింది సార్ మా అమ్మ మా నాన్నతో.
ఇక్కడ సెయింట్ జేవర్స్ మన మలక్పేట న్యూ మార్కెట్. ఫంక్షన్ ఉంటే మా పేరెంట్స్ పాప వెళ్ళారు అంతే. ఇవాళ యాక్చువల్గా నేను రావాల్సి ఉంది. సార్ అంటే ఇప్పుడు అత్త మామ అని కూడా పేర్లు వస్తున్నాయి, వాళ్ళ మీతో పాటు లేరా? ఉన్నారా? సార్ 1 వీక్ అయింది, నా కారు నెంబర్ చెప్తా, ఎక్కడ వెళ్ళింది, ఈ రోజు ఎక్కడ ఉన్నారు, మన జమనటోల్తో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ చేయనండి లేదు సార్, వాళ్ళ ఆరోపణలు చేయనండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎవరైతే అందరూ మాట్లాడినారో ఆ రోజు కూడా మాట్లాడి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి మీ మీడియా ముందు. అది నేను అడుగుకునేది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు వాళ్ళు కూడా చేసిన, వాళ్ళు వచ్చి నన్ను చేసిన కదా ఆ రోజు కూడా. తెలుసు అసలు మీరు ఇట్లా తీసుకెళ్తున్న టైంలో మీ మీద ఇన్ని ఆరోపణలు జరుగుతున్నాయి, ఇంత మీకు తెలీదా? ఇక్కడికి వచ్చే వరకు తెలీదా వీళ్ళు ఎవరున్నారు వాళ్ళ అక్క తెలుసు, వాళ్ళ అక్క చెప్పిన ఏదున్నా బరువు బాధ నేను భరించాలా, నేను చూసుకోవాలా, అంత తప్ప వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళనే చూడమనండి ఈసారి. అంటే శిరీష మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే, తనకు నిజంగానే చెస్ట్లో పెయిన్ రావడం వల్ల నేను మా సిస్టర్ తనకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు తనకి ఒంటి మీద చిన్నపాటి గాయాలైనాయి, అంతే తప్ప ఇది మేమేదో కుట్ర పని ఆమెను హతమార్చి మేము హత్య చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. అంటే అమ్మాయి అనాథని చెప్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.